సంతోషం, తృప్తి. నీ దగ్గర ఏం లేదు, ఒక దండం పెట్టు చాలు. మోసం చేసి అన్యాయం చేసి దాన్ని నేను దానం చేస్తానంటే ఎట్లా అవుతుంది? అది లాభం, అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. అట్లా ఎవరో ఎక్కడో దేవస్థానం కట్టారు, ఏదో కథల్లో కూడా వస్తున్నాయి. అన్యాయం చేసిన డబ్బుతో దేవాలయం కట్టాడు. బ్రహ్మాండ పురాణంలో కథ వచ్చింది. ఎప్పుడో ఎన్నో జన్మలకి ఆ దేవాలయం కట్టిన పుణ్యము వాడికి వచ్చింది, రాకుండా పోలా, ఎన్నో జన్మలకు వచ్చింది. ఈలోగా ఏమైంది? ఈ మోసం చేసి అక్రమం చేసిన దానికి అనుభవించాల్సి వచ్చింది. ఇది బ్రహ్మాండ పురాణంలో స్పష్టంగా. మరి దేవాలయం కదా అండి కట్టారు, మంచిదే కదా, పుణ్యం రావాలి కదా, వస్తుంది ఎప్పుడో ఎన్నో జన్మలకి. ఈలోగా పడే కష్టాలు. కాబట్టి నేను శ్రద్ధగా ధర్మంగా సంపాదించినవే నేను దానంగా తీసుకుంటా. అన్యాయంగా సంపాదించినవి, అశ్రద్ధ వల్ల అపవిత్రంగా ఉండేవి, అటువంటి గొప్ప ధనాలు కూడా నేను తీసుకోను. ధర్మపురుషుడు స్పష్టంగా చెప్పాడు.